నమస్తే, వెల్కమ్ టు రైతన్న సిగ్నేచర్. ప్రస్తుతం నేను చామగడ్డ తోట దగ్గర అయితే ఉన్నాను. ఈ చామగడ్డ గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు. ఇది గట్టి గినక పులుసు పెడితే మాత్రం మటన్ కూడా పనికిరాదు, అంత టేస్టీ ఉంటుంది. ఇది మార్కెట్లో మనకి 70-80 రూపాయల వరకు కిలో అమ్ముడుపోతూ ఉంది. మరి అసలు చామగడ్డని ఎట్లా పండిస్తారు? ఇప్పుడు మామూలుగా ఈ ఆకులు కూడా చూస్తే అసలు మామూలు రైతులు తప్ప ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ ఆకులను కూడా ఎవరు గుర్తించరు. సాధారణంగా అయితే ఇక్కడ గడ్డలు వస్తాయి కాబట్టి గడ్డలో నుంచి ఇది చామదుంపలు అని చెప్పేసి ఇక్కడ మార్కెట్లో కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఇంట్లో అయితే వండుకొని తింటూ అయితే జరుగుతుంది. మరి వాస్తవానికి ఈ చామగడ్డ అనేది ఎట్లా పండిస్తారు అనేది ఇక్కడ చామగడ్డ పండించే రైతు ఉన్నారు మన దగ్గర. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇది వాస్తవానికి ఇత్తనం పెట్టేది కాదు, ఏది నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి చేసేది కాదు. మరి ఇది దుంప నాటితేనే అవుతుంది. ఇది ఇత్తనం దుంప వేరే ఉంటది. ఇది స్టార్టింగ్ నుంచి మీరు ఈ పంట మొత్తం తీసి బయటికి మార్కెట్ కి వేసేంత వరకు మీ యొక్క కష్టం ఏంటి, అసలు ఎట్లా సాగు చేస్తారు? అంటే మేము దుంప ఉంటుంది సార్, అది మన మార్కెట్ లో గుడిమర్కాపురం మార్కెట్ లో దొరుకుతుంది. అది ఓకే, అంటే జనవరిలో నాటుకోవాలి. ఇది మేము ఎకరకు వచ్చేసి 10 ట్రిప్పులు పేడేస్తాం. 10 ట్రిప్పుల పేడ ఒక 4-5 సార్లు కలిసి పెట్టి దున్నుకోవాలి. లాస్ట్ లో స్టార్టింగ్ లో రొటివేటర్ కొట్టేసి భోజ పెట్టేసి ఇట్లా 4 తోటి వేసుకోవాలి. ఓకే, సేంద్రియ పద్ధతిలో మీరు చేస్తా ఉంటారు. ఓకే, ఇప్పుడు పేడేసిన తర్వాత మీరు దున్నిన తర్వాత దీన్ని ఒక సాల్ లెక్క చేసుకొని మళ్ళా ఒక నెల రోజుల తర్వాత భోజలాగా మొత్తం లాగుకోవాలి. ఓకే, లాగిన తర్వాత ఏం చేసుకోవాలంటే కూలీలో కలిపి పెద్ద కలుపు ఉంటే తీసేసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత ఒక వారానికి ఒకసారి మందులు గాని అది గాని వేసుకోవాలి. అంటే మందులు అంటే వేరే వీటికి ఏమన్నా రోగాలు ఉంటాయి అన్న? రోగాలు మందు కొట్టుకుని బలం రాని తోటి మందు చల్లుకోవాలి. ఓకే, అంటే కింద చల్లేది కింద ఒక 2 సార్లు చల్లామనుకో అయిపోతుంది. ఓకే, అంటే పై మందులు ఏమన్నా పురుగు మందులు అట్లా ఏదన్నా పెయిన్ కానీ అలాంటి ఒకసారి స్ప్రే చేసుకుని వెళ్ళిపోతుంది. ఓకే, అంటే పెద్ద పెట్టుబడి ఉంటదా అన్న? పెట్టుబడి ఉంటది. ఎంత వరకు ఉంటది? అంటే లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది, పేడది ఎక్కువ అయిపోతుంది. అంటే నేను కొత్త డ్రిప్ వేసిన కాబట్టి నాకు జర ఎక్కువ అయిపోయింది. నాకు 3 ఎకరాలకు కలిసి నాకు 3 లక్షలు వచ్చింది నాకు ఇప్పుడు పెట్టుబడి. ఓకే, అంటే నేను డిప్పర్ వేసుకునే కొత్తది, అట్లా అని నాకు అంత వచ్చేసింది. ఓకే, అంటే మామూలుగా ఈ కూలి ఖర్చు కూడా ఉంటది కదా? కూలి ఖర్చు కూడా ఉంటది. నేను 3 సార్లు కలిపి ఇచ్చిన 3 సార్లు 15,000 అయినాయి. ఓకే, అంటే చిన్న మొక్క ఉన్నప్పటి నుంచి కూడా కాపాడుకుంటూ వస్తేనే అవుతుంది. మొత్తం ఇది ఇంత గుబురు ఉంది కన్నా మొక్కలు మొత్తం దగ్గర ఉంది. దీని వల్ల దోమలు గానీ ఇట్లాంటి ఏం రావు వీటి దగ్గర? ఒకసారి వస్తే ఒకసారి స్ప్రే చేసుకుంటే అంతా నార్మల్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఎట్లాంటి భూమిలో పండుతుంది అన్నది? అంటే ఇసుక భూమి ఉంది, ఇది ఒక నాల పండుతుంది. చౌడు నాడ అంటే బీడు నెలలో చౌడు నాల పడది, పతక నాల పండుతుంది. ఓకే, మీరు అంటే మీకు ప్రాఫిట్ వస్తుంది అన్న? మీరు అంటే అంటే అక్కడ మార్కెట్ లో రేటుని బట్టి మాకు వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో అయితే ఇప్పుడు నేను ఒక 3 లక్షలు పెట్టినా ఇప్పుడు 45-50 అమ్ముతుంది, 30 అమ్మినా మాకు వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా అయితే మీరు గిట్టుబాటు ధర ఉంటే మాత్రం మీరు సేఫ్ అవుతాం. ఓకే, అంటే ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు అయితే, ఎన్ని నెలల పంట రావాలి? 5 నెలల 15 రోజులు అవుతుంది. ఇంకా 15 రోజులు వస్తే పీకవాల్సి వస్తుంది. 6 నెలల పంట అయితే 6 నెలల పంట. ఓకే, ఎక్కడైనా కానీ 6 నెలలు. ఇప్పుడు ఇవి వచ్చినాయి కన్నా ఇప్పుడు అంటే ఇది అనేది మొత్తం తోలు పోసుకోవాలి. ఓకే అంతా. ఓకే, అంటే పచ్చిగా ఉన్నట్లు ఉన్నాయి. మరి వీటిని ఇంకా ఎట్లా తీయాలి? ఏం లేదు, ఇక ఒక 15 రోజులు మొత్తం అంత సెట్ అయిపోతుంది. సేన్ అది మొత్తం కింద పడిపోతుంది. ఓకే, సేను మొత్తం మన గడ్డ అయింది అనుకో, సేను ఆటోమేటిక్ గా మొత్తం కుళ్ళిపోతుంది. అచ్చా, ఓకే, మొత్తం కూడా కుళ్ళిపోయినప్పుడు మొత్తం తీసేసి అంటే ఈ ఆకులన్నీ ఎండిపోతాయి కాబట్టి మీరు ఈజీ పద్ధతిలో గడ్డ మొత్తం తీయచ్చు. మరి మార్కెట్ లో 80-90-100 రూపాయల దాకా నడుస్తుంది. మా దగ్గర తీసుకొని అట్లా అమ్ముకుంటారు. అంటే మా దగ్గర 30-40 తీసుకొని వాళ్ళకి కమిషన్ తీసుకొని అమ్ముకుంటారు. అట్లా అంటే మీకు 30 రూపాయలు తీసుకుంటే 30 రూపాయలకి అయితే మీకు వచ్చినట్లేనా? వస్తుంది. 30 రూపాయలు 45 పోతుంది. లాస్ట్ అమ్మటాల కల్లా 30 రూపాయలని అమ్ముతుంది. ఖచ్చితంగా అమ్ముతుంది. దీనికి మరి ఈ పంటకి ఏమన్నా ఇట్లా ఎక్కువ వర్షాలు పడటం వల్ల దెబ్బ గానీ లేకుంటే ఎంత వర్షాలు పడితే అంత మంచిది. అంతేనా? ఎక్కువ వాటర్ ఎక్కువ ఉండాలి. ఓకే, వాటర్ ఎక్కువ ఉండాలి. 2 రోజులకు 3 రోజులకు ఎప్పుడు పదం ఉండాలి. చామగడ్డ మొత్తం తేమ ఉంటే నాలే మొత్తం పచ్చిగా ఉండాలి. ఇక నాలే పచ్చి లేకపోతే మనకి అంతే సంగతి. ఓకే, అంటే ఇప్పుడు ఇవి తినటం వల్ల చాలా ప్రయోజనాలు చాలా బాగుంటాయి. డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మీకు తెలిసి? మాకంతా ఎంత పండించేది దాన్ని చెప్పమంటే చెప్తాం కానీ దానికి గురించి ఎంత ఐడియా లేదు. సో ఈ పంటకి అయితే పై మందులు ఏం అవసరం లేదు. ఇత్తనం గడ్డ తీసుకొచ్చి భూమిలో నాటి వాటికి ఎల్లప్పుడు పెండు ఉండాలి, నీళ్లు ఉండాలి. ఓకే, ఇప్పుడు
ఎరువులు వేసుకుంటే అయిపోతుంది. ఎరువులు అంటే ఈ మన డిఏపి డిఏపి గానీ సూపర్ గానీ ఇట్లాంటి అలాంటివి వేసుకోవాలి. ఓకే. అంటే బలం కోసం. బలం గురించి. ఓకే. తర్వాత నిండు నీళ్లు ఉంటే చాలు, ఏ రోగం లేదు. ఎంత ఎండ వచ్చినా గానీ, ఎంత వాన వచ్చినా గానీ, ఎంత చలి పెట్టినా గానీ, ఏ కాలంలో ఉండదు. నీళ్ళు ఒకటి గడ్డి రాకుండా చూసుకోవాలండి. అదే కలుపు రాకుండా చూసుకోవాలి. ఓకే. కలుపు కూలీలు బాగానే అవుతాయి అనుకుంటా. అవుతాయి. ఓకే. ఓకే. ఇంకా నేను 3 లక్షలు పెట్టినాను చెప్తున్నాగా. ఓకే. 3 లక్షలు పెట్టినా అంటున్నావు. కిలో నాకు 30 రూపాయలు లేకపోతే నా టార్గెట్ ఎప్పుడు వచ్చేది నాకు 10 లక్షలు రావాలని నా టార్గెట్ ఉంది. ఓకే. ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది వేసుకుంటే మాత్రం అన్ని పంటల కల్లా ఇది వేసుకుంటే కొంచెం సేఫ్ రైతు. ఎంతేనా? అంతే. నమస్తే, వెల్కమ్ టు రైతన్న సిగ్నేచర్. ప్రస్తుతం నేను చామగడ్డ తోట దగ్గర అయితే ఉన్నాను. ఈ చామగడ్డ గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు. ఇది గట్టి గినక పులుసు పెడితే మాత్రం మటన్ కూడా పనికిరాదు, అంత టేస్టీ ఉంటుంది. ఇది మార్కెట్లో మనకి 70-80 రూపాయల వరకు కిలో అమ్ముడుపోతా ఉంది. మరి అసలు చామగడ్డని ఎట్లా పండిస్తారు? ఇప్పుడు మామూలుగా ఈ ఆకులు కూడా చూస్తే అసలు మామూలు రైతులు తప్ప ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ ఆకులను కూడా ఎవరు గుర్తించరు. సాధారణంగా అయితే ఇక్కడ గడ్డలు వస్తాయి కాబట్టి గడ్డలో నుంచి ఇది చామదుంపలు అని చెప్పేసి ఇక్కడ మార్కెట్లో కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఇంట్లో అయితే వండుకొని తింటూ అయితే జరుగుతుంది. మరి వాస్తవానికి ఈ చామగడ్డ అనేది ఎట్లా పండిస్తారు అనేది ఇక్కడ చామగడ్డ పండించే రైతు ఉన్నారు మన దగ్గర. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇది వాస్తవానికి ఇత్తనం పెట్టేది కాదు, ఏది నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి చేసేది కాదు. మరి ఇది దుంప నాటితేనే అవుతుంది. ఇది ఇత్తనం దుంప వేరే ఉంటది. ఇది స్టార్టింగ్ నుంచి మీరు ఈ పంట మొత్తం తీసి బయటికి మార్కెట్ కి వేసేంత వరకు మీ యొక్క కష్టం ఏంటి, అసలు ఎట్లా సాగు చేస్తారు? అంటే మేము దుంప ఉంటుంది సార్, అది మన మార్కెట్ లో గుడిమల్కాపురం మార్కెట్ లో దొరుకుతుంది. అది ఓకే. అంటే జనవరిలో నాటుకోవాలి. ఇది మేము ఎకరకు వచ్చేసి 10 ట్రిప్పులు పేడేస్తాం. 10 ట్రిప్పుల పేడ ఒక 4-5 సార్లు కలిసి పెట్టి దున్నుకోవాలి. లాస్ట్ లో స్టార్టింగ్ లో రొటివేటర్ కొట్టేసి భోజ పెట్టేసి ఇట్లా 4 తోటి వేసుకోవాలి. ఓకే. సేంద్రియ పద్ధతిలో మీరు చేస్తా ఉంటారు. ఓకే. ఇప్పుడు పేడేసిన తర్వాత మీరు దున్నిన తర్వాత దీన్ని ఒక సాల్ లెక్క చేసుకొని మళ్ళా ఒక నెల రోజుల తర్వాత భోజలాగా మొత్తం లాగుకోవాలి. ఓకే. లాగిన తర్వాత ఏం చేసుకోవాలంటే కూలీలో కలిపి పెట్టి పెద్ద కలిపి ఉంటే తీసేసుకోవాలి. ఓకే. తీసుకున్న తర్వాత వారానికి ఒకసారి మందులు గాని అది గాని వేసుకోవాలి. అంటే మందులు అంటే వేరే వీటికి ఏమన్నా రోగాలు ఉంటాయి అన్న? రోగాలు మందు కొట్టుకుని బలం రాని తోటి మందు చల్లుకోవాలి. ఓకే. అంటే కింద చల్లేది కింద ఒక 2 సార్లు చల్లామనుకో అయిపోతుంది. ఓకే. అంటే పై మందులు ఏమన్నా పురుగు మందులు అట్లా ఏదన్నా పెయిన్ కానీ అలాంటి ఒకసారి స్ప్రే చేసుకుని వెళ్ళిపోతుంది. ఓకే. అంటే పెద్ద పెట్టుబడి ఉంటదా అన్న? పెట్టుబడి ఉంటది. ఎంత వరకు ఉంటది? అంటే లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది, పేడది ఎక్కువ అయిపోతుంది. అంటే నేను కొత్త డ్రిప్ వేసిన కాబట్టి నాకు జర ఎక్కువ అయిపోయింది. నాకు 3 ఎకరాలకు కలిసి నాకు 3 లక్షలు వచ్చింది నాకు ఇప్పుడు పెట్టుబడి. ఓకే. అంటే నేను డిప్పర్ వేసుకునే కొత్తది, అట్లా అని నాకు అంత వచ్చేసింది. ఓకే. అంటే మామూలుగా ఈ కూలి ఖర్చు కూడా ఉంటది కదా? కూలి ఖర్చు కూడా ఉంటది. నేను 3 సార్లు కలిపి ఇచ్చిన 3 సార్లు 15,000 అయినాయి. ఓకే. అంటే చిన్న మొక్క ఉన్నప్పటి నుంచి కూడా కాపాడుకుంటూ వస్తేనే అవుతుంది. మొత్తం ఇది ఇంత గుబురు ఉంది కన్నా, మొక్కలు మొత్తం దగ్గర ఉంది. దీని వల్ల దోమలు గానీ ఇట్లాంటి ఏం రావు వీటి దగ్గర? ఒకసారి వస్తే ఒకసారి స్ప్రే చేసుకుంటే అంతా నార్మల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే. అంటే ఎట్లాంటి భూమిలో పండుతుంది అన్నది? అంటే ఇసుక భూమి ఉంది, ఇది చౌడు నాడ అంటే బీడు నెలలో చౌడు నాలలో పడది, పతక నాల పంతది. ఓకే. మీరు అంటే మీకు ప్రాఫిట్ వస్తుంది అన్న? మీరు అంటే అంటే అక్కడ మార్కెట్ లో రేటుని బట్టి మాకు వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో అయితే ఇప్పుడు నేను ఒక 3 లక్షలు పెట్టినా ఇప్పుడు 45-50 అమ్ముతుంది, 30 అమ్మినా మాకు వెళ్ళిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా అయితే మీరు గిట్టుబాటు ధర ఉంటే మాత్రం మీరు సేఫ్ అవుతాం. ఓకే. అంటే ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు అయితే, ఎన్ని నెలల పంట రావాలి? 5 నెలల 15 రోజులు అవుతుంది. ఇంకా 15 రోజులు వస్తే పీకవలసి వస్తుంది. 6 నెలల పంట. 6 నెలల పంట. ఓకే. ఎక్కడైనా 6 నెలలు. ఇప్పుడు ఇవి వచ్చినాయి కన్నా ఇప్పుడు అంటే ఇది అనేది మొత్తం తోలు పోసుకోవాలి. ఓకే. అంతా ఓకే. అంటే పచ్చిగా ఉన్నట్లు ఉన్నాయి. మరి వీటిని ఇంకా ఎట్లా తీయాలి? ఏం లేదు, ఇక ఒక 15 రోజులు మొత్తం అంత సెట్ అయిపోతుంది. సీన్ అది మొత్తం కింద పడిపోతుంది.
ఓకే. సేను మొత్తం మన గడ్డ అయిందనుకో సేను ఆటోమేటిక్ గా మొత్తం కుళ్ళిపోతుంది. అచ్చా, ఓకే ఓకే. మొత్తం కూడా కుళ్ళిపోయినప్పుడు మొత్తం తీసేసి అంటే ఈ ఆకులన్నీ ఎండిపోతాయి మొత్తం కాబట్టి ఎండిపోతాయి. మీరు ఈజీ పద్ధతిలో గడ్డ మొత్తం తీయొచ్చు. మరి మార్కెట్ లో 80, 90, 100 రూపాయల దాకా అంటే నడుస్తుంది. మా దగ్గర తీసుకొని అట్లా అమ్ముకుంటారు. అట్లా అంటే మా దగ్గర 30, 40 తీసుకొని వాళ్ళకి కమిషన్ తీసుకొని అమ్ముకుంటారు. అట్లా అంటే మీకు 30 రూపాయలు తీసుకుంటే 30 రూపాయలకి అయితే మీకు వచ్చినట్లేనా? వస్తుంది. వస్తాయి 30 రూపాయలు. ఇప్పుడు 45 పోతుంది. ఆమె లాస్ట్ అమ్మటాల కల్లా 30 రూపాయలని అమ్ముతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్ముతుంది. దీనికి మరి ఈ పంటకి ఏమన్నా ఇట్లా ఎక్కువ వర్షాలు పడటం వల్ల దెబ్బ గానీ లేకుంటే పంట నష్టం గానీ? ఎంత వర్షాలు పడితే అంత మంచిది. అంతేనా? ఎక్కువ వాటర్ ఎక్కువ ఉండాలి. ఓకే. వాటర్ ఎక్కువ ఉండాలి. 2 రోజులకు 3 రోజులకు ఎప్పుడు పదం ఉండాలి. చామగడ్డ మొత్తం తేమ ఉంటేనే. నాలే మొత్తం పచ్చిగా ఉండాలి. ఇక నాలే పచ్చి లేకపోతే మనకి అంతే సంగతి. ఓకే. అంటే ఇప్పుడు ఇవి తినటం వల్ల చాలా ప్రయోజనాలు చాలా బాగుంటాయి. డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మీకు తెలిసి? మాకంతా ఇంకా పండించేది దాన్ని చెప్పమంటే చెప్తాం కానీ దానికి గురించి ఓకే అంత ఐడియా లేదు. సో ఈ పంటకి అయితే పై మందులు ఏం అవసరం లేదు. ఇత్తనం గడ్డ తీసుకొచ్చి భూమిలో నాటి వాటికి ఎల్లప్పుడూ పెండు ఉండాలి, నీళ్ళు ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎరువులు వేసుకుంటే అయిపోతుంది. ఎరువులు అంటే మన డిఏపి గానీ సూపర్ గానీ ఇట్లాంటివి అలాంటివి వేసుకోవాలి. ఓకే. అంటే బలం గురించి. ఓకే. తర్వాత నిండు నీళ్లు ఉంటే చాలు. ఏ రోగం లేదు. ఎంత ఎండ వచ్చినా గానీ, ఎంత వాన వచ్చినా గానీ, ఎంత చలి పెట్టినా గానీ, ఏ కాలం ఉండదు. నీళ్ళు ఒకటి గడ్డి రాకుండా చూసుకోవాలండి. అదే కలుపు రాకుండా చూసుకోవాలి. ఓకే. కలుపు కూలీలు బాగానే అవుతాయి అనుకుంటా. అవుతాయి. ఓకే ఓకే. ఇంకా నేను 3 లక్షలు పెట్టినాను చెప్తున్నాగా. ఓకే. 3 లక్షలు పెట్టినా అంటున్నావు. కిలో నాకు 30 రూపాయలు లేకపోతే నా టార్గెట్ ఇప్పుడు వచ్చేది నాకు 10 లక్షలు రావాలని నా టార్గెట్ ఉన్నది. ఓకే. ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది వేసుకుంటే మాత్రం అన్ని పంటల కల్లా ఇది వేసుకుంటే కొంచెం సేఫ్ రైతు. అంతేనా?